హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. కల్పన మాత్రం నా తప్పు ఏమీ లేదని, నన్నే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, నేను డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 485వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, మీనా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తన స్కూటీని తనకు ఇవ్వమని అడుగుతుంది, కానీ ఇవ్వరు. ఇక విషయం బాలుకు తెలుస్తుంది. వెంటనే బాలు పోలీస్ స్టేషన్కు చేరుకుంటాడు. మీనా కంగారు పడుతూ ఉంటే ఏం కాదని చెబుతాడు. బాలు కూడా వెళ్ళి స్కూటీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ ఎస్ఐ వచ్చాక కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టి స్కూటీ తీసుకువెళ్ళమని చెప్తారు. అప్పటి వరకు వెయిట్ చేయమని మరోసారి కానిస్టేబుల్కి తెలుపుతారు. దానితో ఏమీ చేయలేక బాలు మీనా వేచుకుంటారు. ఇక ప్రోమోలో మాత్రం రోహిణి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తన తండ్రి మలేషియా నుంచి 25 లక్షల డబ్బు పంపించాడని అత్త ప్రభావతికి చెప్తుంది. దీనితో అందరూ హ్యాపీగా ఖుషి అవుతారు. ఇంకా 15 లక్షలు కూడా వస్తాయని అంటుంది. దానితో బాలు అసలు మీనా నాన్న జైల్లో ఉన్నాడు కదా, ఇంత డబ్బు ఎలా ఇచ్చాడని ప్రశ్నిస్తాడు. తన తండ్రి జైలుకు వెళ్ళడానికంటే ముందే ఈ డబ్బులను తీసి ఉంచారని బదులిస్తుంది. అంటే జైలుకు వెళ్తాడని మీ నాన్నకు ముందే తెలుసా అని బాలు ప్రశ్నిస్తాడు. లేదంటే మనోజ్ దగ్గర 40 లక్షలు కొట్టేసిన అమ్మాయి దొరికిందా అని అడుగుతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.